వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేషనల్ హైవేపై పక్కనే దొంగతనం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలి. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తాం. కేటీఆర్. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. ఆదోని పట్టణంలో సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రయాణికులు బస్టాండ్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి మండల కేంద్రంలోని బస్టాండ్ పరిశీలించి ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణికుల సౌకర్యార్థం సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. బస్సు డ్రైవర్లను బస్టాండ్లోనే బస్సు ఆపాలని, రాజీ చౌరస్తా వద్ద బస్సులు ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు జాగ్రత్తగా చేరవేయాలని బస్టాండ్ పాయింట్ కంట్రోలర్కు సూచనలు చేశారు. బస్టాండ్ పునరుద్ధరణలో విశేష కృషి చేసిన ఎస్ఐ లింగారెడ్డిని సీఐ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. అంటే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్ కి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన వ్యాల హరీష్ రెడ్డి సెల్ఫీలు, ఫోటోలు దిగడం కాదు, కేటీఆర్ పిలుపు మేరకు ఎంతో మందికి ఆర్థిక సహాయం అందిస్తున్న బాస్వ్యాల హరీష్ రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరపున, అలాగే రామగుండం నియోజకవర్గం విహెచ్ఆర్ టీం తరపున మరియు రామగుండం నియోజకవర్గం ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. హరీష్ రెడ్డి గారికి వాళ్ళ ఫాదర్ మీరు మీరే ఇవ్వండి, నేను చేసుకోండి. మీరు భోజనం చేస్తారా? అయ్యో, ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు మీరు? మార్చ్ ప్రిపేర్ అవుతున్నారా బాగా? ఇదివరకు ఎక్కడెక్కడికి వచ్చినారు? అది తిరుపతి. మీరు నిరంజన్ రెడ్డి సారు, హరీష్ రెడ్డి అని మన టెక్సస్ లో ఉంటాడు కదా, ఫాదర్ ఎంపీపీ మన రామూరు. సో నేను మొన్న ఈ అమ్మాయి పేజీ చూసి ₹80,000 కావాలి ట్రావెల్ కి కంబోడియాలో, ఇక్కడ గేమ్స్ ఎక్కడ కంబోడియా ట్రావెల్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను పెట్టి హరీష్ నాకు ఫోన్ చేసి ఏం చేయాలనుకుంటున్నాను అన్నాను. వాళ్ళ ఫాదర్ నుంచి చెక్ ఇచ్చి పంపించాను. హరీష్ రెడ్డి టెక్సస్ మాస్టర్ అంకుల్ కూడా పోయినప్పుడు కూడా రిసీవ్ చేసుకొని ఉన్నాడు. మదర్ ఎంపీ ఫాదర్ అమ్మాయి ఇక్కడ ట్రావెల్ చేస్తుంది. ఆల్ ద బెస్ట్. మళ్ళీ మెడల్ తీసుకొని కూడా తినలేదండి. మళ్ళీ ఏదైతే ఓకే సార్.
భోజనం చేసి వెళ్ళండి సార్ అరేంజ్. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. రెండు పక్కన పక్కన దాని పక్కన ఇంకోటి. పొరిగిద్దా దర్జన గుండె దొరుకుంటుంది. ఏనుగులు రా. ఏనుగులు రా. డిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఈ రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను న్యాయవాదుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కేఈ జగదీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని, దీన్ని పునర్నిర్మించడానికి తన భుజస్కంధాలపై ఎత్తుకొని ముందుకు సాగుతున్న శ్రీ నారా లోకేష్ ను కొనియాడారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి నాగముని, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మోహన్ బాబు, రంగరవి, టీడీపీ లీగల్ సెల్ హరినాథ చౌదరి, శ్రీహరి శ్రీనివాసులు, శ్రీధర్ మరియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణమూర్తి, రవకంత ప్రసాద్, మహిళా ప్రతినిధి సుమన రాణి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తిక్కరేగి ఖమ్మంలో గ్రామసభ టెంట్ కూలగొట్టిన గ్రామస్తులు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆగ్రహంతో గ్రామసభలో టెంటును పడేసిన గ్రామస్తులు ఖమ్మం కొనిచెర్ల మండలం సిద్దక్ నగర్ గ్రామంలో ప్రజాపాలన సదస్సులో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆగ్రహంతో టెంటును పడవేసిన గ్రామస్తులు గ్రామసభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు. బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభను అడ్డుకున్న గ్రామస్తులు. అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం. అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని అధికారులను నిలదీసిన ప్రజలు. పోలీసులు సర్ది చెప్పడంతో సద్గుమనిన వివాదం. మేము ఒక్కసారి చెప్తాము, మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పేది వినండి. నేను ఈ లీస్ట్ మొత్తం నేను చెప్తా. లేదు లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్తారా? నేను చెప్తా. ఒక్క నిమిషం చూడండి. ఓన్లీ రేకులు పెంకుటిల్లు ఉన్న వాళ్ళ లీస్ట్ మాత్రమే వచ్చింది. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక టౌన్ మోడల్ హై స్కూల్ నందు కర్నూలు నందు జాతీయ బాలికల దినోత్సవం వాల్ పోస్టర్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ అయిన
వాల్ పోస్టర్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ అయినటువంటి శ్రీమతి ఆదిలక్ష్మిచే ఈ పోస్టర్ ఆవిష్కరించడమైంది. ఈ కార్యక్రమంలో టౌన్ మోడల్ హై స్కూల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అయినటువంటి రాజకుమారి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రో చైల్డ్ రాయలసీమ రీజనల్ కన్వీనర్ బత్తుల చిన్నయ్య, కర్నూలు డిస్టిక్ చైల్డ్ రైట్స్ ఫోరం ప్రెసిడెంట్ కె విజయరాజు మరియు పాఠశాల ఉపాధ్యాయులు బాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఆదిలక్ష్మి మాట్లాడారు. ఉంది, రాజ్యాంగంలోనే ఉంది మీకు చదువుకునే రైట్. అర్థమైందా? అంటే చదువుకునే రైట్ ఉంది. మరి బాల్యంలో పనులు చేస్తారు, ఏమంటారు? అర్థమైందా? రైట్. ఇంకో విషయం అమ్మా, మీరు ఈ యాంగిల్లోనే మాట్లాడదాం. ఇప్పుడేమన్నా ఇప్పుడేం టచ్ ఇచ్చినా గుర్తొచ్చా? అందరికీ తెలుసా అనే భావన మీకు ముందే అర్థమవుతుంది, ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మీరంతా కూడా 10th క్లాస్ వస్తే మీ అమ్మ మన ఆయనకి ఏమనిపిస్తుంది? నా కూతురు పెద్దగా అవుతుంది, ఇంకా పెళ్లి సంబంధాలు చూడాలా, అవునా? మీకు ఎంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది? లాస్ట్ వాళ్ళు కూడా నవ్వేస్తున్నారు. పోనీలే, ఆల్మోస్ట్ వాళ్ళంతా ఎత్తేసారు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. హలో పోతున్నారు. సాధారణంగా మీరు ఆలకించి మంచి మాటలను మీ మైండ్లో పెట్టుకొని వాటిని ఫాలో కావడానికి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి యువకిషోరం శ్రీ నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చిలువేరు రవీందర్ మాట్లాడుతూ, యువగలం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా దర్బార్లో ఏర్పాటు చేసిన ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను వెంటనే జరుగుతుందని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారి 42వ వసంతాలు పూర్తి చేసుకొని 43వ ఏట అడుగు పెడుతున్న వేళ మేము అతని యొక్క జన్మదిన కార్యక్రమం ఈ యొక్క కూడలిలో లేబర్ కాలనీ కూడలిలో ఏర్పాటు చేయడం జరిగింది. కేక్ కట్ చేసి ప్రజల మధ్యలో జరపడం, ప్రజలకు అందించడం జరిగింది. ఇతను నేటి యువతకు ఆదర్శంగా యువగలం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల వద్ద సమస్యలు తెలుసుకొని వాటిని నోట్ చేసుకొని అధికారం వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి అతని ఇంటి ప్రాంగణంలోనే ప్రజలు నేరుగా కలుసుకునే విధంగా కలుసుకొని వారి యొక్క సమస్యలు పరిష్కరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మేము లోకేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మేము కూడా ఈ యొక్క వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఆదర్శం యువనేత రాబోయే కాలంలో మా తెలంగాణలో కూడా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా లోకేష్ బాబు గారికి విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అవసరం తెలంగాణకు ఎంతైనా ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. పోలీస్ పడేల్ పట్టువారు వ్యవస్థ నుండి ప్రజలకు మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎంతోమంది బీసీ బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ ఉంటే బాగుండు అని చెప్పి మీ సభ్యత్వాలకు వెళ్ళినప్పుడు నేరుగా మాతో వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు అండగా ఉంటామమ్మా అని మేము చెప్పి స్వచ్ఛందంగా సభ్యత్వాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా మేము ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కర్నూలు జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి అంబాటి రామకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా రామకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ ని జపించే బదులు భగవంతుని జపించే మోక్షం వస్తుందని అంబేద్కర్ ని అవమానపరిచారని, భారత రాజ్యాంగాన్ని మార్చేయాలని ఉద్దేశంగా ఉందని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల హక్కులను కార్యాలయాలను చూస్తున్నారని, రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ ని అలాంటి మహనీయుని అవమానపరిచిన అమిత్ షాని ప్రధాని నరేంద్ర మోడీ బర్తరఫ్ చేయకుండా ఇంతకాలం చూస్తూ ఊరుకుంటున్నారని, అమిత్ షా మాటలు నమ్మి అతనికి దురహంకారానికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రామకృష్ణ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్ర చేయడం జరుగుతోంది. ఒకటే డిమాండ్, అమిత్ షా గారు మీరు కేంద్ర హోంశాఖ మంత్రికి రాజీనామా చేయాలి. ఇంకోటి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. దయచేసి ఈ రెండు ఢిల్లీకి వినపడేటట్లు మనమందరము చెప్పాలి, బుద్ధి తెచ్చుకోవాలి. కూటమి వాళ్ళు దయచేసి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, ఈ రోజు ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు. ఈ రోజు ఆ రాజ్యాంగం వల్లనే మీరు ఈ రోజు అయినారు తప్ప మీరు సొంతంగా చేసింది ఏం లేదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంబేద్కర్ గారిని అవమానించినారు అంటే మొత్తం యావత్ ప్రపంచం భారతదేశం అందరినీ అవమానించినట్టే. దయచేసి మీరు ఈ మాటలను వెనక్కి తీసుకొని మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసిందిగా ఈ కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి అవేశ జనానికి ముఖ్యంగా నియోజకవర్గం లీడర్లకు, జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు కర్నూలు జిల్లా 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు, కార్యకర్తలు, లీడర్లు, మహిళా సంఘాలు, మహిళలు, మళ్ళా ఈ విభాగాల చైర్మన్లతో ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించింది. దీనికి మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడిన అంబేద్కర్ గురించి మాట్లాడినటువంటి వాక్యాలతోనే ఈరోజు యావత్ భారతదేశం ఖండిస్తుంది. అందులో భాగంగానే
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారు, ఏపీసీసీ ప్రెసిడెంట్ శివరారెడ్డి గారు సూచన మేరకు ఈరోజు కర్నూలు జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి పాదయాత్ర మొదలుపెడతాం. మేము ఒకటే డిమాండ్ అమిత్ షా గారిని మేము కోరుతున్నాం. ఈరోజు మీరు కుర్చీలో కూర్చున్నారు, మీరు గుజరాత్లో గెలిచారు, మీకు ఈరోజు ఆ స్థానాన్ని నిలబెట్టినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు. అలాంటి నాయకుడిని మీరు విమర్శించడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దయచేసి ఇట్లాంటివి మళ్ళా మాట్లాడుకోకుండా ఉండాలి అంటే మీరు తక్షణమే పార్టీకి రాజీనామా చేయాలి, మీ హోమ్ మినిస్టర్కి మీరు రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి గారిని ఒకటే కోరుతున్నాము, ఇట్లాంటి మంత్రులు మీ క్యాబినెట్లో ఉండడం కూడా మంచిది కాదు. మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇమ్మీడియట్గా ఆయన పార్టీ నుంచి బర్తరఫ్ చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లాలో కర్నూలు కాంగ్రెస్ పార్టీని కార్యాలయం నుంచి పాదయాత్రగా వెళుతూ అమిత్ షా గారు ఇంత ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేయడము అది రాజ్యాంగ విరుద్ధము. ఒక రాజ్యాంగ నేత ఈరోజు ఆయన విమర్శించడము ఎవరు రక్షించే పరిస్థితులు లేరు. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా మేము కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము ముఖ్యంగా ఒకటి డిమాండ్, ఆ డిమాండ్ కంపల్సరీగా నెరవేరే విధంగా మేము ఆశిస్తున్నాం. తక్షణమే ఆయన మా కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలి, ఆయన నరేంద్ర మోడీ గారు బర్తరఫ్ చేయాలని చెప్పి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్లు పంపిణీ చేసిన ఎంఐఎం నాయకులు. ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బెగ్ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న మోడల్ పేపర్లు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, విద్యార్థులు ఆసక్తి శ్రద్ధలతో చదివి స్టేట్ టాపర్లుగా నిలవాలని, తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కార్పొరేటర్ జఫర్, ఎంఐఎం టౌన్ అధ్యక్షులు సల్మాన్ ఖాన్, పార్టీ నాయకులు అజముద్దీన్, కలాం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నిజాం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. मैं ये कहना चाहता हूँ कि मस्जिद इत्तेहादुल मुस्लिमीन वर्षा बरस से ये जो तालीमी मैदान में खिदमत अंजाम दे रही है, आप देखिए हिंदुस्तान में कोई ऐसी पार्टी, ऐसी जमात नहीं है कि अब जनाब गफर खान साहब मस्जिद इत्तेहादुल मुस्लिमीन और आसिफाबाद के के सदर जनाब सलमान साहब और इस स्कूल के प्रिंसिपल निजाम साहब और मोहम्मद अफजल साहब, मोहम्मद अजीमुद्दीन साहब, शहबाज मुबीन साहब, कलाम अंसारी साहब, तमाम लोगों और यहाँ पर आए हुए जो स्टूडेंट्स हैं। బ్యాంక్ ఏటీఎం సెంటర్లో చోరీకి యువకుడి ప్రయత్నం. కోటిలోని కోటక్ మహేంద్ర బ్యాంక్ ఏటీఎం సెంటర్లో సంఘటన. సెక్యూరిటీగా లేకపోవడాన్ని చూసి ఏటీఎం మిషన్ ఓపెన్ చేసేందుకు గౌతమ్ రాజ్ అనే యువకుడి ప్రయత్నం. ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోకపోవడంతో ఏటీఎం మిషన్ను కింద పడేసి ధ్వంసం చేసి అక్కడి నుంచి పరార్. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు గౌతమ్ రాజేష్ను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం
మహిళా రక్షణ వేదిక ఆధ్వర్యంలో నలుగురికి అనాథలకు ఆశ్రయం కల్పించిన రక్షణ అనాథ ఫౌండర్ హరిత మహిళా రక్షణ వేదిక సొసైటీ ఆధ్వర్యంలో రక్షణ అనాథ వృద్ధ ఆశ్రమంలో అమ్ములు మంగమ్మ మిట్టూరు గుడిపల్లి మండలం. ఆమెకు భర్త చనిపోయారు. ఆధార్ గానీ బర్త్ సర్టిఫికేట్ గానీ రేషన్ గానీ లేదు. ఒక పాతపడిన స్కూల్లో నివసిస్తున్న వీరిని రక్షణ అనాథాశ్రమం వారు చేర్చుకొని 4 పిల్లల్ని స్కూల్కి చేర్చించారు. వారికి యూనిఫామ్, బట్టలు, పుస్తకాలు పంపించేశారు. ప్రతి ఒక్క పిల్లలు చదువుకోవాలి, రైట్ టు ఎడ్యుకేషన్ పిల్లల హక్కు అని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.